2 రోజుల ముందర నారాయణ సారు రౌడీ షీట్ల గురించి మా పార్టీలో ఉన్న వాళ్ళకి నేను షీట్లు తీపిచ్చేస్తాను, ఆ లిస్టు నాకు కావాలని చెప్పి అడిగారు. నెల్లూరు 2 సంవత్సరాల నుంచి సర్వనాశనం అయిపోయింది. ఏ రోజు లేనిది బీహార్ లాగా నెల్లూరు సిటీ రూరల్ తయారైపోయింది. అటువంటి సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ 10 సార్లు నెల్లూరు గురించి చెప్పారు. నెల్లూరులో మహిళలు రౌడీలు అయిపోయారు, నెల్లూరు ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి, బంగాళకి ఎక్కువ జరుగుతుంది, డ్రగ్స్ మాఫియా ఎక్కువైపోయింది, కాంట్రాక్టులు హత్యలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, ఇక్కడి నుంచి ఒంగోలులో కానీ విజయవాడలో కానీ పోయి హత్యలు జరగడం ఎక్కువైపోయింది. అటువంటి సమయంలో నెల్లూరు జనాలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. అటువంటి సమయంలో రౌడీ షీట్లు ఇంకా తీపిచ్చేస్తే షీట్లు మీరు పోలీసు వాళ్ళు నిఘా ఎట్టుంటుంది వాళ్ళ పైన. పోలీసు వాళ్ళు సక్రమంగా ఇప్పుడు జాగ్రత్తగా చేస్తున్నారు. రౌడీ షీట్లు ఎక్కడ ఎక్స్ట్రా చేసినా బాగా ఉంచేస్తున్నారు. అటువంటి మూమెంట్లో నారాయణ సారు ఇట్లా చేయకూడదు, షీట్లు తీసేస్తా అంటే తీసేస్తే రౌడీ షీట్లు బాగుంటారా? పోలీసు వాళ్ళు దృష్టి వాళ్ళ మీద వెళ్ళిపోతే ఎంత రౌడీ షీట్లు కాదులే అని చెప్పి ఇప్పుడే సస్తున్నారు జనాలు, హత్యలు ఎక్కువైపోయి. ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే కూడా ఏ రోజు కూడా ఇన్ని హత్యలు నెల్లూరులో జరగలే. ఈ మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా సపోర్ట్గా ఉన్నారు. హత్య చేసే వాళ్ళ దగ్గర 5 మంది వెళ్తే వాళ్ళు సీఐకి ఫోన్ చేసి మన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కొట్టే బాగు జైలుకి పంపించే చెప్తున్నారు. అటువంటి మూమెంట్లో ఇంకా మీరు భయం లేకుండా చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతాయి హత్యలు. కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడాలా. ఇంకోటి నిన్న రూప్ కుమార్ గారు చెప్పారు, చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకోమని చెప్పి. ఏం తెలుసుకోవాలా? ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు ఇందాక సమీర్ ఖాన్ చెప్పినట్టుగా అనిల్ కుమార్ మినిస్టర్గా ఉండి అనిల్ కుమార్ విజయవాడలో ఉన్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ చేసింది ఎవరు? మీరే రూప్ కుమార్ చేసి మీరే రౌడీ షీట్లు పెట్టించి ఉంటారు. ఆ లిస్టు మీ దగ్గరే ఉండొచ్చు. మీరే చేసి మీరే చెప్తున్నారు.